ఇక్కడ వచ్చిన మా బంధుమిత్రులు ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం. డైరెక్టర్ పాలిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా. సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది. ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్నీ మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది. ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేస్తాను. అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి, ఇంపార్టెంట్ రోల్ ఇది. నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఇది. సెకండ్ మూవీ ఇది. యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం, రిలీజ్లో ఉంది. సో ఇది సెకండ్ మూవీ. ఇది నాది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్టర్ పాలిక్ గారు ఫోన్ చేసి కథ చెప్పిన తర్వాత నేను చాలా ఇష్టపడి చేస్తున్న ఈ రోల్ ఇది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఈ సినిమా కూడా మొత్తం ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ ఇది. వీళ్ళందరూ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తారు, హీరో హీరోయిన్స్ ఇది సినిమాలో. సో ఎంటైర్ సినిమా లవ్ అండ్ సెంటిమెంట్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో చాలా మంచి మూవీ అవుతుంది. చాలా మంచిగా ఈ సినిమా వస్తుందని నా నమ్మకం. సో ఇది అందరికీ మీ అందరి సహకారం ఉండాలి. అలాగే ఈ ప్రొడ్యూసర్స్ మెయిన్ మనకు పిల్లర్స్ వాళ్ళే కదా, వీళ్ళు అంతే ఆర్లోనే వస్తున్నాయి సెంటిమెంట్గా. సో వాళ్ళు మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రొడక్షన్స్లో ఈ సినిమా తయారవుతుంది చాలా మంచిగా, గ్రాండ్గా. అంటే ఒక సినిమా ఎలా తీయాలని, ఇప్పుడున్న జనాలకి ఏం కావాలి, ఏం కంటెంట్ కావాలనేది పాలిక్ గారు బాగా అర్థం చేసుకుని ఈ సినిమా చాలా బాగా, ఎందుకంటే నాకు ఆయన కథ చెప్పేప్పుడే అర్థమైంది మంచి కంటెంట్ అండి ఈ సినిమాలో. సో మంచి సినిమా అవుతుంది, వెరీ గుడ్ మూవీ అవుతుంది. సో ఈ సినిమాలో నాది కూడా మంచి పాత్ర. సో నేను కూడా మంచిగా న్యాయం చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి అందరూ సహకారం కావాలి. మెయిన్గా ప్రెస్ మీ సహకారం మాకు చాలా 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 ముఖ్యంగా కావాలి. సో ఈ మంచి సినిమా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దేవుడు ఈ సినిమాని మంచిగా, ఎక్కడ ఏది అడుగుతొడుకులు లేకుండా మంచిగా ఈ సినిమా తీసుకుపోవాలి. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. సో డాన్స్ అంటే నాకు చాలా భయం. కొరియోగ్రాఫ్ చేశారంట. సో ఎక్సలెంట్ అండి. ఆయనకి ఆ కొరియోగ్రాఫ్ చేస్తున్నంటే ఇంకా డైరెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది ఎలా చేయాలని. సో తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది, ఈ మూవీ మంచిగా వస్తుందని. సో ఆల్ ద బెస్ట్ అండి. హీరోయిన్స్ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్. సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు మంచి సినిమా అవ్వాలి, మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ, దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా మంచిగా వచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మీ ఇంత దూరం వచ్చి అందరికీ మాకు ఎంకరేజ్ చేసి సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ మా 7 దినేశ్వర్ బర్త్డే. ఈరోజు ఈ సినిమా ప్రారంభం అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సితార నుంచి వాళ్ళ దాకా నాకు జరిగిన ప్రయాణంలో మీ అందరూ తెలుసు 108 సినిమాలు చేశాను నేను తెలుగులో. 108 సినిమాలు చేశాను. 109గా చేస్తున్నాం ఆ పాలిక్ది. ఇందాక ఆమన్ గారు చెప్పినట్టు ఆ పాలిక్ వచ్చి ఈ కథ నాకు చెప్పినప్పుడు అద్భుతం. తర్వాత రావుల్ రమేష్ గారు ఆయన కలిసి చేశారని చెప్పాడు నాకు. ఆయన ఒక డిఫరెంట్, ఒక మంచి లవ్ స్టోరీ అండి. అందులో ఒక బ్రహ్మాండమైన ఒక మెసేజ్ కూడా ఉంది. హిలేరియస్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరు అమ్మాయిలు ఒక హీరో చుట్టూ తిరిగే కథ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ రోల్లో ఆమని గారు చేస్తున్నారు, అజయ్ ఘోష్ గారు చేస్తున్నారు. మంచి ప్యాడింగ్ ఉంది, మీరు అందరూ చూశారు. సుమన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ కమర్షియల్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్. గాడ్ బ్లెస్ పాలిక్. రావుల్ రమేష్ గారు, రాజేష్ గారు ప్రొడ్యూసర్స్, పృథ్వీ హీరో, అంబిక ఇంకో అమ్మాయి పేరు నాకు రూపాలి. అంబిక, రూపాలి వీళ్ళిద్దరు హీరోయిన్స్. ఇద్దరికి పోటాపోటీగా ఉంటుంది వేషం. అలాగే ఇద్దరిలో ఎవరా అతన్ని దగ్గర ఏది లాస్ట్లో అనేది కూడా సస్పెన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, ఆమెన్ గారికి, హీరోయిన్స్కి అందరికీ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. बेसिकली ये फिल्म 3 प्रोडक्शन को मिला के बन रही है एंड मैं थैंक्स कहना चाहूँगी राजेश सर को, रमेश सर को एंड राजू सर को एंड ऑफकोर्सली मैं डायरेक्टर पालिक सर को कि इतनी अच्छी अपॉर्चुनिटी मुझे मिल रही है. और मैंने मराठी एंड हिंदी में वर्क किया है बट ये मेरा फर्स्ट टाइम है इन तेलुगु फिल्म. अच्छा, मैंने मराठी में और हिंदी में वर्क किया है, ये मेरा फर्स्ट टाइम है इन तेलुगु फिल्म. तो आई होप कि बहुत अच्छे से शूट हो, मेरा एक्सपीरियंस अच्छा हो और
आगे क्या एक्सपीरियंस होगा मुझे पता नहीं, बट भगवान से यही प्रार्थना है कि बहुत अच्छे से शूट कंप्लीट हो जाए और रिलीज़ हो जाए और आप सभी का, दर्शकों का इस फिल्म को बहुत बहुत ढेर सारा प्यार मिले। थैंक यू। सो मेरा नाम अंबिका वानी है और ये फिल्म पहले तो मैं पालिक सर और हमारे प्रोड्यूसर्स को थैंक यू बोलना चाहूँगी इतनी अच्छी अपॉर्चुनिटी देने के लिए, और आपसे भी आए इसके लिए थैंक यू। एंड ये फिल्म जब बन जाएगी तो आप सभी देखिएगा और बहुत सारा प्रमोट कीजिएगा ताकि हमारी फिल्म हिट हो, और థ్యాంక్ యూ అన్న. మీడియా అన్న ఫస్ట్ మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న. మంచిగా వచ్చి కొంచెం బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ. మా డైరెక్టర్ పాలిక్ గారు ఛాన్స్ ఇచ్చారు మంచిగా, ఒక గుడ్ ఫిలిం ఇది, డీసెంట్ ఫిలిం. ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ ఇంత డీసెంట్ ఫిలింలో నాకు రోల్ ఇచ్చినందుకు. లైక్ బేసిక్గా ఆఫ్టర్ ఒక ఫిలిం తర్వాత మంచి టీనేజ్ కనెక్ట్ అయ్యేటట్టు, కాలేజీకి కనెక్ట్ అయ్యేటట్టు ఒకటి చేద్దాం అనుకున్నా. బట్ పాలిక్ గారు ఇది ఎప్పుడైతే చెప్పి స్టోరీ చెప్పారో ఫ్యామిలీస్కి కూడా కొంచెం ఒక మంచి కంటెంట్ కావాలి కదా అని చెప్పి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా స్టార్ట్ చేసామన్నమాట. సో యా, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇందులో ప్యాడింగ్ చూస్తే అసలు అందరూ సాలిడ్ ప్యాడింగ్. అమని గారు, సీను అని అందరూ మంచి, అజయ్ ఘోష్ గారు. సో ఎవరినైతే ఐడలైజ్ చేసుకున్నానో వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అఫ్కోర్స్ బ్యూటిఫుల్ మై కో ఆర్టిస్ట్ హీరోయిన్స్ అండ్ విలన్ సో అనిరుద్. త్వరగా షూట్ పూర్తి చేసుకుని మీ అందరికి ముందుకు వస్తాం. మీరు కొంచెం ఇలానే సపోర్ట్ చేసి బాగా పబ్లిసైజ్ చేసి మాకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. So good afternoon everyone. I'm Anirudh and I'm basically from Kerala. I've worked earlier into Malayalam movies. I do speak a little bit of Telugu, but then it's not that fluent, so sorry for the English, right? First of all, I would like to thank Palik sir and all the producers to give this opportunity, and I'm really excited and looking forward for the movie to start, understanding the storyline, and the role given to me is a negative role, the role of a villain. So I'm really excited to work with Prithvi Anna and both the beautiful girls, and yeah, really excited. And once again, thanks for all for coming and giving that support and encouraging us. Yeah. అందరి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నందా. నాకు పాలిక్ సార్ ఫోన్ చేసి అజయ్ ఘోష్ గారి పక్కన మీరు ఒక క్యారెక్టర్ నుండి చేయాలి అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనతో నా ప్రయాణం ఈరోజు కాదు, దాదాపు ఒక 5 years అయింది. 7 years నుంచి సార్ నాకు తెలుసు. ఇంట్లో అజయ్ ఘోష్ గారి పక్కన ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నవ్వించేటువంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారని చెప్పారు. తప్పకుండా మీ అందరినీ నవ్వించే ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా సినిమాను కూడా మీరందరూ విజయవంతం చేసి ఇలాంటి సహకారాన్ని సినిమా విడుదలైన వరకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్ఎస్ నంద. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రొడక్షన్ నెంబర్ 3. ఓకే, ఈరోజు ఓపెనింగ్. ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈ సినిమా డైరెక్టర్ మా పాలిక్ సీన్ గారికి చాలా మంచి పేరు రావాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి. మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మేడంకి కొత్తగా చెప్పేది అయినా కూడా చెప్తున్నాము. అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి. ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే. పాలిక్ అన్న 3rd ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మా అమ్మ అమని గారు, నేను ఆ నలుగురు తర్వాత మళ్ళీ కాంబినేషన్లో చేయబోతున్నాం. పాలిక్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాగే ప్రొడ్యూసర్ రాజేష్, రమేష్ గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బ్యూటిఫుల్ కో ఆర్టిస్ట్స్, హీరోయిన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. యాంటీ రోల్ చేసే అనిరుద్ కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.